వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ రేకుర్తిలోని విజన్ హై స్కూల్లో బోనాల జాతర సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సిరిపురం ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. బోనాల వేడుకలో భాగంగా విద్యార్థులు పోతరాజులు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సందవేని వెంకట్, ఇన్ఛార్జి ప్రతిభా భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను సిరిపురం ప్రసాద్, డైరెక్టర్ విజన్ హై స్కూల్, రేకుర్తి, కరీంనగర్. ఈరోజు మా స్కూల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణకి ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా ముఖ్యమైన పండుగ. కాబట్టి ఈ పండుగ ఉద్దేశం గురించి మా పిల్లలకి తెలియజేయడం కోసం ఈరోజు మా స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేసి దగ్గరలోని పోచమ్మ గుడికి బోనాలతో రావడం జరిగింది. పోచమ్మ గుడికి బోనాలు సమర్పించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి అదేవిధంగా మా విద్యార్థులందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పండుగల యొక్క విశిష్టత పిల్లలకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పుడున్న జనరేషన్కి ప్రోగ్రామ్స్ గురించి ఏం అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ప్రోగ్రాం మా స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కావున మరొకమారు మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు బి శివసాయి. నేను 9వ తరగతి చదువుతున్నాను. కరీంనగర్ రేకుర్తి విజన్ హై స్కూల్. మేమందరం విద్యార్థులం. మేము ఈరోజు మా స్కూల్లో బోనాల జాతర జరుపుకున్నాము. దాని సందర్భంగా బోనాలు పట్టుకొని మా టీచర్లు మేము అందరం కలిసి మా దగ్గర ఉన్న పోచమ్మ గుడికి వచ్చాము. దర్శనం చేసుకొని బోనాలు సమర్పించాము. దాని తర్వాత మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మేము అందరం పోతరాజు వేషం వేశాము. ధన్యవాదాలు.